టాలీవుడ్ లో ఎంతో మంది బడా హీరోలున్నా ఇటీవలే ఒకరితో మరొకరు హిట్లతో పోటీ పడుతున్నారు. ఎస్పెషల్లీ మెగా ఫ్యామిలీలోనే పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీలు వరుసగా హిట్స్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయారు. మెగా హీరో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలకు ప్లాన్ చేశారు. రామ్ చరణ్ గేమ్ ప్లాన్ ఏంటి? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. పబ్లిసిటీకి తోడు రామ్ చరణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయింది. డిసెంబర్లో మూవీని రిలీజ్ చేసేలా ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు గేమ్ చేంజర్ సినిమా చేస్తూ ఉండగానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని బుచ్చిబాబుతో చేస్తున్నట్టు ప్రకటించారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తో రూపొందుతుందని ఇప్పటికే సమాచారం లీక్ అయ్యింది. అంతేకాదు ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్ గా నటిస్తున్నాడని, రన్నర్ గా చేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది. హై రేంజ్ బడ్జెట్ తో రూపొందుతున్న ERC-16 సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ను బుచ్చిబాబు వేగంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా ఇప్పటికే బాండెడ్ స్క్రిప్ట్లను రెడీ చేయడంతో పాటు మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఇలా అక్టోబర్ లేదా నవంబర్లో దీన్ని మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో రామ్ చరణ్ పాత్రపై క్రేజీ న్యూస్ లీక్ అయ్యింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న చిత్రంలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉంటుందన్న దానిపై రకరకాల న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ఇందులో తన రోల్ కామెడీని పంచుతుందని, సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఫన్నీ సీన్స్ తో నిండిపోయి ఉంటుందని చెప్పాడు. ఒక రకంగా 90వ దశకంలో వచ్చిన చిరంజీవి ఫన్నీ రోల్స్ కు ఇది గుర్తు చేసేలా ఉంటుందని అంటున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ERC-16 మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివ రాజ్ కుమార్ కీలక పాత్రను చేస్తున్నారు. దీన్ని వృద్ధి సినిమా బ్యానర్స్ పై వెంకటేష్, సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీకి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతాన్ని ఇస్తున్నారు.